ఆ తర్వాత వీడి మిస్సింగ్లో నిన్ను ఇన్వాల్వ్ చేయడానికి ఆ రోజు రాత్రి నేను కొండపైకి వచ్చి మరుసటి రోజు ఉదయం 10 గంటలకి నేను నిన్ను వెంటనే కలవాలని ఒక మెసేజ్ వాడి ఫోన్ నుంచి నీకు పంపాను. కనిపించకుండా పోయిన డాక్టర్ నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసుల్ని, నిన్ను, మిగతా వాళ్ళందరినీ నమ్మించడానికి నేను నీ మీద అటాక్ చేశాను. అందుకని ఆ రోజు రాత్రి నేను నీ ఇంటికి వచ్చి నీ మీద అటాక్ చేశాను. నిజంగానే అది నేనే. నువ్వు నన్ను ఫ్లవర్ వాస్తో కొట్టి రూమ్లోకి వెళ్ళి దాక్కున్నావు. డాక్టరే నీ మీద అటాక్ చేయడానికి వచ్చాడని నమ్మించడానికి నేను వాడి బ్లడ్ని గోడకి రాశాను. కరెక్ట్గా ప్లేస్ చేశాను. కానీ నేను కొంచెం కూడా ఊహించింది ఏంటంటే నువ్వు నన్ను ఫ్లవర్ వాస్తో కొట్టడం. ఆ దాడిలో నా తలకి గాయమైంది. ఆ గాయం వల్ల నా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల నన్ను అనుమానించారు. సిఐ విల్సన్ అనుమానాన్ని నువ్వే పోగొట్టావు. సార్ ప్లీజ్ స్టాప్ దిస్. మీరు అనవసరంగా సంజయ్ను అనుమానపడుతున్నారు. తప్పు చేసిన వాడు పారిపోతూనే ఉన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఆ తర్వాత అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంది. అప్పుడు మళ్ళీ ఊహించిన విధంగా నువ్వు ఫైజల్ విషయాన్ని పోలీసులకి చెప్పావు. ఆ వ్యక్తికి దీనికి ఏ సంబంధం లేదని నిరూపిస్తేనే అంతా నా దారికి వస్తుందని నాకు అర్థమైంది. అందుకోసం వాడు పోలీసుల నిఘాలో ఉన్నప్పుడే వీడు నా కారుకి నా మీద అటాక్ చేశాడని నేను పోలీసుల్ని నమ్మించాను. అందుకోసం వీడి వాయిస్ని నేనే ఫేక్గా రికార్డ్ చేశాను. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. వాట్స్ యువర్ ఎమర్జెన్సీ? నంబర్ 23 సర్జికల్ ప్లేట్. దీని సహాయంతో ఎక్స్టర్నల్ జాకులర్ వెయిన్ ఇదిగో ఇక్కడే. ఒక్క గీత గీస్తే చాలు. వితిన్ 4 to 6 minutes రక్తం కారణం చస్తావు. That was a plan B from my side. So, take the car and head straight. Do it. అంటే రీతుని చంపడానికి ప్రయత్నించింది నువ్వేనా? Tell me. మాట్లాడకుండా నువ్వు కార్ డ్రైవ్ చేయరా? లేదు, నాకు తెలియాలి. I say shut up. No. ఆ తర్వాత వీడే నిన్ను ఎత్తుకెళ్లాడని నేను నిరూపించాల్సి వచ్చింది. అందుకని నిన్న రాత్రి 9:45 వీడి ఫోన్ నుంచి నేను నీతో మాట్లాడాను. నువ్వు కాలేజీ నుంచి పాస్అవుట్ అయిన తర్వాత ఆ డాక్టర్ని కలవలేదని ఖచ్చితంగా చెప్పగలవా? ఆ తర్వాత రాత్రి 10 గంటలకి నేను వీడి ఫోన్ తీసుకుని కొండపైకి వచ్చేసాను. ఈరోజు రాత్రి సరిగ్గా 1 గంటకి నేను ఇంటి కిందకు వస్తాను. నువ్వు ఎవరితో చెప్పకుండా ఇంటి కిందకు వచ్చాయి. అంతవరకు ఎంత ముఖ్యమైన పని వచ్చినా నువ్వు నాకు కాల్ చేయకు. నువ్వు త్వరగా కారెక్కు. మనం వెంటనే వెళ్ళాలి. ఎప్పుడా? ఎక్కడికి? నేను చెప్తాను, పద. ముందు కారెక్కు. రితు, గివ్ మీ యువర్ ఫోన్. గివ్ మీ యువర్ ఫోన్. సంజు ప్లీజ్. అంతా ముగిసిపోయిందనుకుని నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు. కానీ 6 ఏళ్ళు నేను ప్లాన్ వేస్తూనే ఉన్నాను. నీ మరణానికి ప్లాన్. అందుకు ఏ వ్యక్తి సాయంతో నువ్వు సంగీతాన్ని చెప్పావో అదే వ్యక్తి సాయంతో నేను నిన్నెత్తుకొచ్చేశాను.